ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళే ముందు చక్కని మాటలు మీకు కావాలని నా ప్రార్థనలో ఏకీభవించారు. మాట్లాడింది బాబులో కాదు, కానీ దేవా నువ్వు వచ్చి మాతో మాట్లాడు, మాకు ఆత్మలు నింపు. నీ మాటలు వినటానికి వచ్చాము మేము, వేరే తలంపులు తలంచుకోవటానికి రాలేదు గనుక నీ మాటలతో మమ్మల్ని నింపు, మమ్మల్ని జీవించు అని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా నాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నా. ఇదిగో నాయన, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనపై, ఈ స్థలమందు పాడు పాటలపై, ఈ స్థలమందు వాయించినటువంటి వాయిద్యాలపై, ఈ స్థలమందు వచ్చినటువంటి నీ భక్తులపై నీ ఆత్మ సంచారం చేస్తుంది ప్రభా. స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ కృపతో, నీ ప్రేమను, నీ కనికరములు చెప్పున పాటల్లో, వాయిద్యాల్లో, నీ సేవకుని నడిపింపులో, స్తుతి ఆరాధనలో సమస్తము మీరుండి నడిపించుకున్నారు. అయ్యా, వచ్చినటువంటి బిడ్డలందరినీ జీవించండి. బలహీనుడైనప్పటికీ కూడా పైడి గారు మా మధ్యన ఉండడం ఎంతో సంతోషం. ఆయన సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకా సేవ, నీ పాటలను నీ సన్నిధానంలో అనేక మంది వినిపించుటకు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇచ్చినటువంటి భార్యను కూడా దీవించండి, బిడ్డలు కూడా దీవించండి. ఇంకా రాలేనటువంటి బలహీనులు ఉన్నారు ప్రభు, వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అంశీయమ్మ గారిని దర్శించండి నాయన. మరి ఇంకా ఉన్నటువంటి ఎవరెవరైతే బలహీనులు ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి. వారికి తండ్రి రాత్రంతా పడవ నడిపి గమ్యస్థానానికి చేరలేనటువంటి స్థితిని మాకు వచ్చు కనుక ప్రభా, మేము మెలకువగలిగి నిన్ను దర్శించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రండి, మాతో మీరు మాట్లాడండి, మా ఆత్మలో నింపండి, మాకు సంతోషాన్ని ఇవ్వండి నాయన. బలహీనుడైనటువంటి నన్ను నీవు నిలబెట్టుకున్నావు, కానీ నేను మాట్లాడలేను ప్రభా, నేనేమీ చేయలేను. సమస్తము నడిపించినటువంటి వారు మీరే కనుక బిడ్డలందరిపై నీ ఆస్తికిరణాలతో నింపి, నాకు కూడా నీ దీవెనలతో ఆశీర్వదించి, మీ ఆదరణకర్తతో చదవబడినటువంటి ధ్యాన భాగాలను మాకు వినిపించిందని యేసు పరిశుద్ధ నామములో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుడు చిరకాలము కూడా మనతో ఉండగలిగినటువంటి వాడు మన దేవుడు గనుక మరి 148 కీర్తనలో 14 వచనంలో ఉంటుంది, ఈ దేవుడు సదాకాలము మనతో ఉంటాడు, ఎంతవరకు? మన మరణము వరకు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, ఏం చెప్తాడంటే, నేను బ్రతికిన దేవునిలో ఉంటాను, చనిపోయినా దేవునిలోనే చనిపోతాను అని అన్నటువంటి దేవుడు. నేను మరి మీ మధ్యని ఎప్పుడు పాడినటువంటి పాట, మీకు అందరికి కంఠస్థమైనటువంటి పాట నాతో పాడండి. నేను చాలా దినాలు నా పాప చనిపోయిన తర్వాత పాడడం మానేశాను. నా గొంతుకు రాదు, ఇప్పుడు కూడా పట్టేసింది, నా రాగం కూడా బాగుండదు, కానీ ఆ మాటలు మీకు వినిపించాలని ఆవేశం కలిగింది. దేవుడు ప్రేరేపించాడు. మీకు వచ్చిన పాట చిరకాల స్నేహితుడా అనే పాటను చిల్లర పాడుకొని ముగించుకుందాం, ఆరాధనలోకి వెళ్దాం. చిరకాల స్నేహితుడా నా హృదయాన కన్నీతుడా, అందరూ అందరూ
వారు మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటి మార్పులు గ్రహించాలని ప్రయత్నమైనటువంటి అద్భుతమైనటువంటి అర్థాలు మనకు కష్టాలు దేవుడు మనం దేవునికి స్తోత్రం. ఇందులో ఎన్నిసార్లు పాడినా నేను చూసే పాడుతున్నాను, చూడకుండా పాడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు చిరకాలము మనల్ని నడిపించే మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో మనకు ఆదరణ కలిగించినటువంటి వాడు. గనుక మనము ఎప్పుడూ కూడా అపవాదికి లోబడకూడదు. అపవాదికి లోబడకుండా ముందు దేవునికి ప్రయారిటిద్దాం, దేవుని సంఘాన్ని అభివృద్ధి పరుచుకునేటప్పుడు మన యొక్క పితరులు చనిపోయినటువంటి వారికి అక్కడ ఆత్మకు శాంతి కలిగించినటువంటి కుటుంబాలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం.
ప్రియులరా గమనించండి, నా తండ్రి సేవకుడు, ఆ సేవకుడు అంతటితో అంతరించిపోద్ది. కానీ ఆయన చేసినటువంటి ప్రార్థనకు నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. నిలబెట్టుకొని నేను చేస్తున్నటువంటి సేవకు నా తల్లిదండ్రులు, నా సంతత అంతా కూడా, నా బంధువులు సంతోషిస్తూనే ఉంటారు. అదే విధముగా మీరు కూడా కుటుంబాలతో సహా దేవుడిని మహిమపరిచేటప్పుడు చనిపోయినటువంటి మన వారికి ఎంత ఆనందమో తెలుసా? అద్భుతమైనటువంటి ఆనందము, ఆదరణ కలుగుతుంది. ఈ విధముగా మీరు ప్రార్థనలు చేస్తున్నారు. మీ ప్రార్థనలే సేవకులమైనటువంటి మా కుటుంబాలు నడిపిస్తాయి. మా కుటుంబాల్లో ఎన్నో కలతలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి. దేవుని సేవను ఆటంకపరిచే అపవాది కలతలు ఎన్నో ఉన్నాయి. అయినప్పుడు కూడా మీ ప్రార్థన ద్వారా మేము నడుచుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నా పెద్దలంతరం, మరి చిన్న కోళ్ళు, చిన్న బాబు చక్కగా ఈ సేవను కొనసాగించుకునేలాగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. నా బిడ్డలందరూ సేవకులే, మీకు తెలుసు. నా కుమార్తె కూడా సేవకురాలే. నేను వచ్చింది అమ్మ లింగమ్మ వెళ్ళలేదు, నేను ఎంత నాన్న అనుకుని వెళ్ళిపోయాను. అటువంటి ఆత్మల్లో మీరు కూడా ఉండాలని మీకు అందరికి మనవి చేసుకుంటూ జ్ఞానభాగాలకు వెళ్తాం. క్లుప్తంగా చెప్పుకున్నాం. మరి ప్రార్థన చేయండి. చక్కని స్వరముతో మనకు అద్భుతమైనటువంటి ఆ మాటలను వినగలిగినటువంటి దేవుడి మాటలు మన హృదయంలో పద్దుకుందాం. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు యెషయా గ్రంథంలో చదివారు. యెషయా గ్రంథము యేసు ప్రభు భూలోకానికి రాకముందే ప్రకటింపబడింది. కనుకనే ఆ గ్రంథాన్ని నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇక్కడ గ్రంథంలో మనం చూసినట్లయితే 15 యెహోవాను నేనే నీకు పరిశుద్ధ దేవుడును. బాగా గమనించండి, ఇశ్రాయేల్ అంటే ప్రజలు, భూమి మీద దేవుని నమ్ముకునేటువంటి ప్రజలే ఇశ్రాయేలీలు. కనుక ఇశ్రాయేలీలు సృష్టికర్తను నేనే, నీకు రాజును, సముద్రంలో త్రోవ కలుపు చేయు వాడను, వడిగల జలములలో మార్గము కలుపు చేయవాడను. దేవునికి స్తోత్రం. ఇంకా రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని దేవతయుందురు, వారు లయమై జనప నారవలే ఆరిపోయేది. ప్రియులారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు అంటే దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజలకు సృష్టికర్తను నేనే. ఒక్క ఇశ్రాయేలీని కాదండి, భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యేకమైనటువంటి మాట ఎందుకు చెప్పారంటే, ఆయనను నమ్ముకున్నటువంటి జనములు, ఆయనను నమ్ముకున్నటువంటి ప్రజలకు ఆయన హెచ్చిస్తున్నాడు, వారిని ప్రోత్సహిస్తున్నాడు. గనుకనే ఇశ్రాయేలు అనే పేరు పెట్టబడింది. ఇది యాకోబు కాలంలో పెట్టబడినటువంటి చక్కని మాట. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీలే. ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా ఇశ్రాయేలీలు కోవవంటి వారమే. కనుక ఇక్కడ మనము సముద్రములో త్రోవ కలుగు చేయువాడని నేనే, సమస్తము కలుగు చేయువాడని నేనే. వెళ్ళికి చదివితే లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సమయంలో సముద్రాలు వాళ్ళలో ప్రయాణం చేస్తున్నాయి, ఆకాశంలో విమానాలు ప్రయాణం చేస్తున్నాయి, ఇంకా రకరకాలైనటువంటి మనము ఎరుగని మరి చక్కనైనటువంటి మార్గాలు మనము కనుక్కోగలుగుతున్నాం. అంటే ఇదంతా దేవుని యొక్క కృప, మానవుల యొక్క కృప కానే కాదు. ఈ మాట ఎవరు ఒప్పుకుంటారో తెలుసండి? అమెరికా వాళ్ళు ఒప్పుకుంటారు, లండన్ వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ మన భారతదేశంలో ఒప్పుకోరు. మా జ్ఞానము మా సొంత అంటారు, కానీ కాదు, దేవుని జ్ఞానంతో నడిపింపబడుతున్నటువంటి మాట. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఎంతో అద్భుతమైనటువంటి మాటలను మనము నేర్చుకుంటున్నాం, వింటున్నాం. వాటిని మన హృదయంలో భద్రపరుచుకునే శక్తిని కూడా క్రమరించాలి. 18వ వచనం చూసినట్లయితే, అది మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పూర్వుల యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ప్రవర్తనలు భయంకరంగా కొందరున్నారు. ఆ భయంకరమైనటువంటి ప్రవర్తనలను మరి దేవుని బిడ్డలు సరిచేశారు.
కనుక ఆ భయంకరమైనటువంటి ప్రజల యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోకండి, కానీ సవరించినటువంటి దైవ సేవకుల యొక్క ఉద్దేశాలను గమనించండి అని ఇది చెప్పుతూ, ఇదిగో గమనించారా? యెషయాతో ముందు చెప్పినటువంటి దేవుని మాటలు, నేను ఒక నూతన క్రియలు చెయ్యబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలుపు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారవేయిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మరి దేవుడు చెప్పినటువంటి మాటలు నూతన క్రియలు చేయిస్తున్నాను. నూతన క్రియ ఏంటంటే తెలుసండి, ప్రజలను దర్శించటమే. దేవునికి స్తోత్రం. రాబోయే దినాల్లో ప్రజలను దర్శించటం, నేను దర్శించబోతున్నాను. చాలా దగ్గర ఉంది యెషయా, ఇర్మియా, మరి హెజ్కేలు గ్రంథాలలో, దానియేలు గ్రంథాలలో దేవుడు రాకడ గురించి, అంటే రాకడ గారి పుట్టు గురించి మరి చక్కగా ఉన్నది. జకరియా, వీళ్ళందరూ కూడా మరి చెప్పినటువంటి మాటలు నెరవేర్పులు. యేసు ప్రభువుగా ఈ భూలోకానికి వచ్చి నెరవేర్చడానికి ఆయన ముందు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట. ఈ భూలోకంలో ఏ యొక్క శక్తి లేదు, ఏ యొక్క ఇది లేదు, నేనే శక్తిని, నేనే సమస్తమును ఆయన చెబుతూ, ఇదే ఇక్కడ చూద్దాం. యెషయా 43లోనే 10-11 వచనాలు చూసినట్లయితే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను అనుగ్రహించినట్లు నేను ఏర్పరచుకొని నా సేవకుడను, నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ఆయన స్పష్టంగా చెప్తాను. నేను ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా, ఈరోజు సేవకుల ద్వారా మీకు వినపడుతున్నాయి. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అలనాడు కూడా పాత నిబంధనల కాలంలో ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల మాటలు ఎంతో అద్భుతంగా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు సేవకుల మాటలు నెరవేర్చబడతాయి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనము ప్రతి మాట తెలుసుకుంటూ, ఆయన నాకు ముందుగా ఏ దేవుడు లేదు, నా వెనుకతలా కూడా ఏ దేవుడు లేదు అంటూ 11 వచనం చదవం. నేనే యెహోవాను, దేవునికి స్తోత్రం. నేను తప్ప, ఆయన రక్షణకు రాకముందే చెప్తున్నాడు, యేసు ప్రభువుగా రాకముందే చెప్తున్నాడు, నేను తప్ప రక్షకుడు మీకు లేడు. ప్రకటించేవారు ఎవరండి? ఆయనే, దేవుడే. ఈరోజు నేను మాట్లాడినటువంటి మాటలు, అంటే నేను భక్తులు కాదంటే చాలా మంది ఈ విధంగా తయారై ప్రజలను మోసపరుస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి భూలోకంలో జరుగుతున్నాయి. గనుక మరి స్వచ్ఛమైనటువంటి మాటలు, నీతి కలిగినటువంటి మాటలు, అద్భుతమైనటువంటి నెరవేర్పులు ఎవరు గ్రహిస్తారో తెలుసండి? నీతిమంతులే గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ప్రకటించు వాడను నేనే, రక్షించు వాడను నేనే, నేను దానిని గ్రహింప చేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు నీలో ఉండి ఉండలేదు. ఇక్కడ చివరి మాట చూద్దాం. ఇక్కడ అదే యెషయా గ్రంథంలో 44:8 వచనం చూసినట్లయితే, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరుగును అంటున్నాడు దేవుడు. ఉన్నట్టు నేను ఎరుగును అంటున్నాడు దేవుడే అంటున్నాడు. అండి చాలా మంది అంటున్నారు, ఓ బోళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఎంతో అద్భుతంగా దేవుని యొక్క నామాన్ని దూషించినటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు.
మీకు తెలిసినటువంటి విషయమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంతో మనల్ని కూడా భూలోకంలోకి రక్షించడానికి వచ్చినటువంటి మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. ధ్యాన భాగం త్వరగా చదివి ముగించుకుందాం. ధ్యాన భాగం యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు కుమార్తె చాలా చక్కగా చదివారు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో పొలమారులు అక్కడికి వెళ్ళుచుండువాడు. గమనించారా? ఏ నది దాటాడండి ఆయన? కేద్రోను నది దాటి ఒక కొండ మీదకి వెళ్ళారు. దీనిని మనము వివరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆ కొండ మీదకి వెళ్ళారు. చివరి రోజులు ఆయన సేవ పూర్తి అయిపోయింది. ఆయన సంకల్పము పూర్తి చేసుకున్నాడు. భూలోకములో చేయవలసినటువంటి కార్యాలన్నీ ముగించేశాడు. ముగించేసిన తర్వాత ఆయన మరి వెళుతూ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం ఇక్కడ నిరూపించాడండి. అక్కడ కేద్రోను అనే ఆ వాగు దాటి ఒక కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పమ్మా? అక్కడ ఒక తోట ఉందండి. అదేం తోట తెలుసుకుందాం. దానిలోనికి ఆయన శిష్యులు కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయన అప్పగించి యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిచర్యలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తమకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగారు. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఆయనను వెతకటానికి వెళ్ళినటువంటి మహాయోధులు, భూలోక సంబంధమైనటువంటి యోధులు ఏం చేశారంటే కత్తులతోనూ గుదేలతోనూ ఇంకా రకరకాలైనటువంటి బల్లెములతోనూ బయలుదేరి యేసును పట్టుకోవడానికి వెళ్ళారు. యేసును పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు యేసు తెలుసు ముందే తెలుసుండి ఆయన చెప్పినటువంటి మాటలు శిష్యుల దగ్గర నెరవేర్చబడుతున్నాయని శిష్యులు గ్రహించలేదు. కానీ ఇస్కరియోతు యోధ మీకు తెలిసి పాఠాలన్నీ ఆ ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని వెళ్ళి ముద్దు పెట్టి అప్పగించాడని ఒక దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన్ని వెతకటానికి ప్రారంభించేటప్పుడు ఆయన అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని, చిన్న మాట కాదండి, నజరేయుడైన యేసుని అని చెప్పేటప్పుడు ఆయన నేనే ఆ నజరేయుడైన యేసును అని చెప్పే సమయంలో వారందరూ కూడా ఏం చేశారండి? వెనక తిరిగి పడిపోయారని యోహాను గారు స్పష్టంగా రాశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 నదుల గురించి మనము కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఆయన
చనిపోయే ముందు మరి ఈ కెద్రోను నది దాటి కొండెక్కారు. కెద్రోను నది దాటి కొండ ఎక్కారు. కానీ లోకాసు వార్తలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఒలీవ కొండకు వెళ్ళారు, ఒలీవ కొండకు వెళ్ళారు అని ఉంటారు. మార్కు సువార్తలో గెత్సేమనే చోటునకు వెళ్ళారు, గెత్సేమనే చోటునకు వెళ్ళారు. మత్తయి సువార్తలో కూడా గెత్సేమనే చోటనే వ్రాయబడి ఉంది. గెత్సేమనే చోటు, దాని పేరు ఒలీవల కొండ. ఆయన కెద్రోను వాగు దాటి వెళ్ళారు. ఈ కెద్రోను వాగు దేనికి సాదృశ్యమో మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ 3 వాగుల గురించి మనము నేర్చుకోబోతున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 వాగుల స్వభావాలు ఒకసారి మనం చూద్దాం. మొదటగా మీకు అందరికీ తెలిసినటువంటి వాగు ఉంది. ఏం వాగు తెలుసండి? నేను చెప్తాను. కేరీతు వాగు తెలుసా అందరికీ? కేరీతు వాగు అందరికి తెలుసా? మాట్లాడరేటి ప్రియులారా, ఇక్కడ ఏలియా ప్రవక్త యెజెబెలుకి అహాబుకు భయపడి ఒక దిన ప్రయాణము రాత్రి ప్రయాణించి ఆయన ఒక చెట్టు దగ్గర కూకున్నాడు. ఆ చెట్టు దగ్గర కూకున్న తర్వాత దూత వచ్చి ఆయన బలపరిచి, దేవుడు దూత ద్వారా చెప్తాడు, ఇదిగో నువ్వు ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు ఉదయ సాయంకాలం నీకు కాకులతో ఆహారము పంపిస్తాడు, ఆ నీళ్లు త్రాగుతూ నువ్వు జీవించు అని ఏలియాకు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట పాటించాడు. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. పొరపాటున ఏదో దైవ సేవకుడు వచ్చి వాగుల గురించి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరేమో అని ఈరోజు ఈ పాఠం నేను తీసుకున్నాను. ఆ వాగు పేరు ఏం పేరండి? కేరీతు వాగు. కేరీతు వాగు దగ్గర, కేరీతు వాగు అనగా ఆహారము నిచ్చినది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ కేరీతు వాగు దగ్గర ఆహారముగా నీళ్లు తాగుతూ ఉదయకాలమున సాయంకాలమున కాకువలుములతో దేవుడు ఆహారం అందించాడు. ఎక్కడి నుంచి అందించాడో తెలిసేయండి? కాకువలుములు ఆ అహాబు యెజెబెలు ఇంట్లోనే రొట్టెలు పట్టుకుని వచ్చేసి, మాంసం ముక్కలు పట్టుకుని వచ్చేసి. ఆ రోజుల్లో 2 పూటలే భోజనాలు, ఉదయ భోజనము సాయంకాల భోజనం అంతే. ఆ విధముగా ఆ కాకువలుములు తెచ్చినటువంటి ఆహారం తింటూ ఏలియా కొంతకాలం అక్కడ బ్రతకడం జరిగింది. ఆ వాగు మనము దేనికి సూచన అంటే అది ప్రాణాన్ని తృప్తిపరిచినటువంటి వాగు. ఆ వాగులో నీళ్లున్నంత వరకు కూడా ఏలియా సమృద్ధిగా బలముగా చక్కగా ఉన్నాడు. ఆ వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయినప్పుడు సారిపత విధవరాల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ వాగు గురించి మనము నేర్చుకున్నాం, మనము తెలుసుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ కేరీతు వాగు గురించి ఇంటి దగ్గర చదువుతున్నాడు, చదువుకోండి. 1వ రాజులు 17:5-6 ఉంటారు. చెప్పేశాను నేను మాట, ఎందుకంటే టైం అవుతుందని. తర్వాత ఇంకొక వాగు గురించి మనము నేర్చుకుందాం. ఇంకొక వాగు ఎక్కడ ఉందంటే 1వ రాజులు 18వ అధ్యాయము 40వ వచనంలో ఈ మాట ఉంటాయి. ఈ వాగు పేరు ఏం పేరంటే కీషోరు వాగు. ఈ వాగు పేరు ఏం పేరండి? కీషోరు వాగు. మొదటి వాగు కేరీతు వాగు, 2వ వాగు కీషోరు వాగు. తీసారా అక్కడ? 1వ రాజులు 18:40. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవీయగా జనులను వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించాను. దేవునికి మహిమ కలుగును గాక. అసభ్యత కలిగినటువంటి వారిని
దేవునికి విరోధము కలిగినటువంటి వారిని, దేవునికి నీచపరిచినటువంటి వారిని ఏలియా ప్రవక్త కీషోను వాగు దగ్గరికి వెళ్ళి 400 మంది ఆషేరాదేవి ప్రవక్తలు, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఆ బయలు ప్రవక్తలని తీసుకొని వెళ్ళి కీషోరు వాగు దగ్గర వదిలించాను. ఆ కీషోరు వాగు దగ్గర శవాలు విపరీతం కొట్టుకెళ్తాయి. అదేంటంటే తప్పంటే ఒప్పుకోదండి. ఆ కీషోరు వాగు తప్పిదములు చేసినటువంటి వారిని, దేవుని దగ్గర తప్పిదములు చేసినటువంటి వారిని హతమార్చగలిగినటువంటి వాగు కీషోరు వాగు. ఆ కీషోరు వాగు చాలా స్పీడ్గా వెళుతుంది. దానిలో ఏలియా గారు ఎంతమందిని చెప్పారండి? 450 మంది బయలు ప్రవక్తలు. ఈ కథ మీకు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ యెజబెలు తన భర్త ఆహాబు ఏలియా మీద తిరగబడేటప్పుడు, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత సారిపోత విధవరాలు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వెళతాడు. అక్కడికి వెళ్ళి ఆహాబుతో చెప్తాడు, ఎందుకయ్యా ఈ అల్లుకొల్లాలు? అందరు పాస్టర్లు పారిపోయారండి, అందరు ప్రవక్తలు పారిపోయారు, కానీ ఏలియా కదలలే. దేవుడికి స్తోత్రం. కనుక చెప్తాడు, ఎందుకయ్యా ఇది? మీ యొక్క ప్రవక్తలను, బయలుదేవి ప్రవక్తలను, ఆషారాదేవి ప్రవక్తలను పిలిచి అక్కడ పర్వతం మీద నాకు ఒక దూడనివ్వండి, వారికి ఒక దూడనివ్వండి. తెలుసు కదా ఇక్కడ ఆ మాంసము అంటే ఆవుని చీల్చి కట్టెల మీద వేసి ఆకాశం నుంచి అగ్ని దిగి కాలిస్తే వాడే నిజమైన దేవుడు. బయలు ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని దిగితే ఆ బయలు నేను కూడా నమ్ముకుంటాను. అదే నేను నమ్మినటువంటి దేవుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటప్పుడు మీరు నమ్ముకోవాలి అని ముందే ఈయన పత్రం రాయించుకున్నట్టు వాళ్ళకి వాగ్దానాలు చేశారు. ఆహాబుకి తగలదు. అట్టి విధముగా ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు సమయం తీసుకున్నారు. సమయం తీసుకున్న తర్వాత బయలుదేవా దిగు అని ఎంతో అడిచారు. యాపకొమ్మలు పట్టుకున్నారు, కత్తులు తీసి కోసుకున్నారు. ఎన్ని చేసినా సరే అక్కడ ఏమైందండి? దేవుడు దిగలేదు. ముందుకు దేవుడు లేడు కనుక దేవుడు లేడు. అప్పుడు సాయంకాల సమయంలో ఏలియా ప్రవక్త, ఇక చాలు మీరు ఆపండి అని ఆయన ఆ యొక్క కట్టెలు, ఆ మాంసం వేసి దాని మీద నీళ్లు బాగా పోసి ఆ కట్టెల చుట్టూ కూడా గంధకం అంటే గుమ్ము తీసి, అది వరకు మనము మీకు తెలియని కొంతమందికి ఎవరో పాత్రలో తెలుసు, మనం అన్నాలు వండేటప్పుడు గుమ్మలు తీసేవాళ్ళు, గంధకం పునాది తీసి దాని మీద వండేవాళ్ళు. ఇరుగుంటికి పొరిగింటికి మట్టి కుండలకి వెళ్ళి ఆ మట్టి కుండలు తీసుకెచ్చి అన్నం వండి అందరికి కూడా ప్రజలకు భోజనాలు పెట్టేవాళ్ళు. రాను మారిపోయి అనుకోండి, ఎంతమంది చుట్టాలు వచ్చినా మన వాళ్ళే వండేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉండేది, రుచిగా ఉండేది. దూరం నుంచి కొన్ని 100 మంది వచ్చి సంతోషంగా తిని వెళ్ళిపోయారు. అటువంటి గంధకం తీసి నీళ్ళు పోసేయండి, ఫుల్గా నీళ్ళు పోసేసారు. ఆయన మోకాలు లేచి చక్కగా దేవునికి ప్రార్థన చేయకముందే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దిగి కాల్చేసింది. అందుకని ఆహాబు ఏం అనలేకపోయాడు. ఆ ప్రవక్తలను తీసుకెళ్లి ఈ కీషోరు వాగు దగ్గర, అక్కడ కీషోరు వాగు అంటే ఇటువంటి దుర్మార్గులు దేవునికి వ్యతిరేకమైనటువంటి వారిని అందరినీ కూడా హతమార్చినటువంటిది కీషోరు వాగు. ఆ కీషోరు వాగుల దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా నరికి చంపేశారు. వాగులో కొట్టుకుపోయారు శవాలు అక్కడికి లేకుండా. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం? వీళ్ళారా గమనించండి, దేవునికి విరోధమైనటువంటి పనులు కానీ, దేవునికి విరోధమైనటువంటి మడతలు కానీ, దేవునికి ఎటువంటి ఆటంకపరచబడినటువంటి విషయాలలో మనం జీవిస్తే కీషోరు వాగు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతామండి? కీషోరు వాగు. ఆ కీషోరు వాగులు అందరినీ కూడా, పాపాత్మలందరినీ కూడా సంహరించగలిగినటువంటి స్థలం అది కీషోరు వాగు. 2 వాగులు మనం నేర్చుకున్నాం. ఒకటి కేరుతు వాగు, రెండవది కీషోరు వాగు. 3వ వాగు చూద్దాం. 3వ వాగు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. చదువుకున్నాం ఇప్పుడే. ఏం చదువుకున్నాం? వెరీ గుడ్. కేద్రోను వాగు. దేవునికి స్తోత్రం.
కేద్రోను వాగు దాటి కొండపై యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండరు. ఈ కేద్రోను వాగు ఎటువంటిదంటే నిర్దోష వస్తువులను భారములను మోయు వాగు. వీళ్ళ 19వ అధ్యాయం అక్కడ మీరు చూసినట్లయితే 1వ రోజుల 19వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే దేవుని ప్రజలు అసభ్యత కలిగినటువంటి విగ్రహాలు వారి యొక్క గృహాలలో దేవుని ప్రజలే ఆలయాలలో ఉంచుతారు. ఆలయాల్లో ఉంచుతారండి. ఉంచేటప్పుడు అక్కడ హిజ్కియా రాజుగా వస్తారు. హిజ్కియా రాజు పూర్వకాలం ముందు దావీదు నడతలలో ప్రవర్తించినటువంటి వాడు హిజ్కియా రాజు. హిజ్కియా దేవునికి నమ్మకమైనటువంటి వాడు, నీతిమంతుడిగా జీవించాడు. గనుక నీతిమంతుడిగా జీవించినటువంటి హిజ్కియా దేవుని యొక్క క్రమములు పాటిస్తూ ప్రజలనందరినీ కూడా దేవుని క్రమములలో నడిపించే బాధ్యత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చాలా మంది దైవ సేవకులు దేవుని క్రమములను నేర్పుతున్నారు. మరి ప్రజలు అందరూ కూడా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. కొంతమంది మాత్రం అపవాది వారిని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇక్కడైతే హిజ్కియాని దేవుడు పట్టుకున్నాడు. అందరినీ దేవుడు పట్టుకుంటాడు. కొందరు ఇద్దరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళరా మనం వెళ్తూ ఉంటాం. అక్కడ ఏదో ఒక వస్తువు తీస్తాం. ఆ వస్తువుని చూస్తాం. ఇది ఎందుకు నాకని కిందనే పడేస్తాం. పనికొచ్చిన వస్తువునేనే కిందనే పడేస్తాం. దానికి కారణం తెలియనటువంటి కిందన పడేస్తారా? పడేరా? కిందన పాడేస్తాం. అది పనికిరైంది దాన్ని పడేస్తారు. కానీ అది శ్రేష్టమైందే. వీళ్ళ అదే విధముగా దేవుని వాక్యాన్ని వినినటువంటి అనేక మంది ఆ సునాయాసమైనటువంటి వస్తువును పారేసినటువంటి వ్యక్తులు మనలో లేకపోలేదు. దేవుని వాక్యం అంతా విని 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 దాన్ని తీసి కిందన పారేస్తారు. అటువంటి వారు ఉన్నారా లేదు చెప్పండి? అటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విని తర్వాత దాన్ని ఏం చేయాలి? మనము భద్రపరుచుకోవాలి. హిజ్కియా భద్రపరుచుకునేటువంటి వాడు. హిజ్కియాకు ముందు ఎంతోమంది రాజులు దేవునికి విరోధంగా తిరిగి హతులైపోయారు, నాశనమైపోయారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రాజులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రజలను నాశనం చేసేసారు. కారణం ఏంటో తెలుసండి? రాజు ప్రవర్తన బాగుంది. ఈ రాజు ప్రవర్తన కలిగినటువంటి వాడు కనుక దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవుని కార్యక్రమాలు చేయటం, నెరవేర్చడం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి విగ్రహాలు చూశాడు. అయ్యో, ఇవి అపవిత్రత, దేవుడికి పడవు అని అవన్నీ కొట్టించేశాడు. ఆలయంలోకి వెళ్ళాడు, అపవిత్రత కలిగినటువంటివి ఉన్నాయి అక్కడ. అవన్నీ విగ్రహాలన్నీ తీసేశాడు. తీసేసి ఏం చేశాడో తెలుసండి? ఎక్కడ వాటిని పారేశాడండి? కేద్రోను వాగులో వేసినటువంటి విధముగా 2వ దినవృత్తాంతములు 29:16 ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరములో ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు పరిసయ్యులు వాటిని ఎత్తి అపవిత్రతలన్నీ కూడా ఎక్కడ పారేశారండి? చెప్పండి అందరూ. ఈ అపవిత్రతలన్నీ కూడా ఎక్కడ పారేశారు? కేద్రోను వాగు. ఈ కేద్రోను వాగు దేనికి సాదృశ్యమైనదో మనము గమనించుకోవలసినటువంటి విషయం. అపవిత్రత అంతా కూడా కేద్రోను వాగులోకి వెళ్ళింది. అపవిత్రులు విగ్రహాలన్నీ కూడా కేద్రోను వాగులోకి వెళ్ళింది. ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈ మాటలు మీకు హృదయములకు అద్దుకుంటూ
బాగా గ్రహించుదురుగాక. ఈ కేద్రోను వాసు పాప భారములు మోసినటువంటి వారు, దేవునికి ఇష్టమలేనటువంటి వస్తువులన్నీ కూడా వాటిని తీసుకెళ్లి లేవీలందరూ కూడా పారేశారు. ఆ కేద్రోను వాగు మోస్తుంది. ఏది మోస్తుందండి? అపవిత్రతలు అన్నీ కూడా మోస్తుంది. కనుకనే యేసు ప్రభువు ఆ వాగు దాటి ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకు వెళ్ళాడు. గెస్తేమైన స్థలం అండి. చాలా మంది అంటారు గెస్తేమైన తోట అంటారు, అని కాదండి. నేను మొన్ననే నేర్చుకున్నాను దైవ సేవకుల దగ్గర. గెస్తేమైన స్థలములో ఒలీవ కొండ. ఈ కేద్రోను వాగు దాటి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ కేద్రోను వాగు పాప భారం అంతా కూడా మోసినటువంటి వాడు. కనుక యేసయ్య అంటే పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మన యేసయ్య. దేవునికి స్తోత్రం. కనుక ఆ వాగు తాలూకా పరిస్థితి, ఆ వాగు తాలూకా మర్మమని, వాగు తాలూకా గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మరి విషయం అది. నిషిద్ధమైన వస్తువులు, పాప భారములు అందులో పడవేయబడి, పాపాలతో కూడుకున్నటువంటి విగ్రహాలు ఆ కేద్రోను వాగులో పడబడి. అందుకని కేద్రోను వాగు దాటి ఆయన అక్కడికి వెళ్ళాడు. రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రిలో అందరూ వచ్చారు. ఆ కేద్రోను వాగు దగ్గరే ఆయన పట్టుకున్నారు. చూడండి, కేద్రోను వాగు అవతల ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకున్న తర్వాత ఆయన తీసుకువెళ్ళారు. ఆ రాత్రంతా సభలు జరిగాయి. ఆ రాత్రంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సిలువకు అప్పగించడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఒక గొర్రెల కాపరి ఎడారిలో గొర్రెలు మేపుకుంటున్నాడు. అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి ఉంది. ఇదివరకు మీకు చెప్పాను నేను. ఒక పెద్ద బ్రిడ్జి ఉంది. మన పారాది బ్రిడ్జి కాదు కానీ గోదావరి బ్రిడ్జి లాగా పెద్దది ఉంది. పెద్ద నది మీద బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి ఏమైందంటే ఎప్పుడు పగిలిపోయిందో పడిపోయింది. సరిగ్గా ఇది ప్రభుత్వానికి తెలియలేదు, అక్కడ పనిచేసినటువంటి వారికి తెలియలేదు, ట్రైన్లు రాకపోకలు జరిగినటువంటి వారు కూడా గ్రహించాలి. కాపరి గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకునేటప్పుడు ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ వచ్చేస్తుంది, ప్రజలందరూ చచ్చిపోతారే, అంత భయంకరమైనటువంటి పరిస్థితి అని గొర్రెలన్నీ విడిచిపెట్టి ఆయన పరిగెత్తి అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్ ఆపటానికి ఎంతో ప్రయత్నించారు. చివరికి తన శరీరం మీద ఉన్నటువంటి చొక్కా తీసి ఊపాడు, కానీ డ్రైవర్ దాన్ని పట్టించుకోలేదు. ఏదో వాడు ఊపుకుంటున్నాడు అనుకుంటున్నాడు, ఏదో అది చేస్తున్నాడు అనుకుంటున్నాడు. డ్రైవర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గమనించలేదు. చివరికి ఇక దగ్గరకు వచ్చేస్తుంది అనే భయంకరమైనటువంటి అందులో ఉన్నటువంటి ప్రజలు ఎంతమందో తెలుసండి మీకు అందరికి ఎరికే. ఒక ట్రైన్ ఎక్కారంటే ఎంతమంది ఉంటారు? అందులో చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఈయన భరించలేక పరిగెత్తి వెళ్ళి ఆ ఎంత ఊపిన ఆ డ్రైవర్ పట్టించుకోలేదు కనుక ట్రైన్కి అడ్డగా నిలబడిపోతే అతను అనుకుంటున్నాడు డ్రైవరు వీడేదో సూసైడ్ చేసుకుందామని ఇచ్చాడు, ఆ సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు, ఇది పడిపోతున్నాడు అని ఆయన ఆపలేదు. వెళ్ళిపోయి ట్రైన్ వెళ్ళిపోయింది. ఆయన ముక్కలు అయిపోయాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత డ్రైవర్ ఆపుతాడా? ఆపాడు. యాక్సిడెంట్ అయింది కనుక ఆపాడు. ఆపిన తర్వాత అతని దగ్గరకు వచ్చి చూశాడు. తల ఒక పక్క, చేతులు ఒక పక్క, అవన్నీ అయిపోయిన తర్వాత కొంత దూరంలో చూస్తే బ్రిడ్జి ఇరిగిపోయింది. బ్రిడ్జి ఏమైందండి? ఇరిగిపోయింది. డ్రైవర్ గుండెలు కొట్టుకున్నాడు. ట్రైన్ ఎందుకు ఆగిందని ప్రజలందరూ దిగి డ్రైవర్ దగ్గరకు వచ్చారు. డ్రైవర్ దగ్గరకు వచ్చేసరికి ఆ బ్రిడ్జిని చూసారు, గుండెలు కొట్టుకుంటున్నారు. అయ్యో, డ్రైవర్ ఎంత మంచోడు, మా ట్రైన్ ఆఫీస్ మా ప్రాణాలు రక్షించాడు. ఎవరు రక్షించారు? డ్రైవర్ రక్షించాడు అనుకుంటాడు వాళ్ళు. అప్పుడు డ్రైవరు కన్నీటితో చాలా బాధపడుతూ ఆ యొక్క శవం యొక్క బుర్ర, చేతులు తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నీ కూడా పెట్టి వారందరికీ చెప్పారు, నేను కాదయ్యా కాపాడింది ఈయన మనల్ని ఈరోజు కాపాడాడు, ఈయన లేకపోతే మనం అందరము కూడా చచ్చిపోతాం అని ఆ డ్రైవరు ప్రజలందరికీ కూడా మంచి మాటలు చెప్పి ఆయన కొరకు మంచి సమాధులు ఏర్పాటు చేసి ఇచ్చేశారు. వీళ్ళారా గమనించండి, ఈ యొక్క ఉపమానం
దేవుడు ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. మనం వింటం లేదే, అయ్యో గ్రామానికి పట్టణాలకి గలవే సముద్రం అంతా తిరిగి గొంతు పోయినట్టు ఎంతో మాటలు చెప్పి అందరిని స్వస్థత చేసి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళని, కుష్టి రోగాల్ని ఎంతమందిలో బాగు చేసినా ఎవరు అర్థం చేసుకోలేదు. ఎన్నో మాటలు చెప్పారు, శిష్యులకి చెప్పారండి. శిష్యులు వెనకతలు వెళ్తున్నారు, ఆయన వెనకతల ఆయన పెట్టిన ఆహారం తినేస్తున్నారు గోధుమయ్య. ఆయన చేసిన సూచక్రియలు చేస్తున్నారు, ఆయనలాగే కొన్ని సూచక్రియలు చేస్తున్నారు. కానీ వారిలో శక్తి, సరైన శక్తి లేదు. ఎప్పుడు తెలుసుకున్నారు ఆ శక్తిని? యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత. ఎన్నో వేల మందికి ఎందుకు పనికిరానటువంటి కాళ్ళు చేతులు లేనటువంటి కుష్టు రసము కారుతున్నటువంటి వారిని ఆయన ఎన్ని ముట్టుకుండేవాడని. పూర్వకాలంలో కుష్టు రోగాన్ని కలిగినటువంటి వారిని కొన్ని వేల, అంటే కొన్ని వందల మైళ్ళు లేదు, కొన్ని మైళ్ళు దూరాల్లో పెట్టేవారు. మన బొబ్బుల్లో బోర్డు మంది కుష్టి వ్యాధులు ఉంటే దాన్నే ప్రేమనగర్ అంటారు కదా, ఇప్పుడు అక్కడ అందరూ కుష్టి వ్యాధులు దూరం పెట్టుకున్నారు. అటువంటి వారిని అందరినీ కూడా ఆయన ముట్టుకొని బాగు చేశాడండి. ఆ కుష్టి వ్యాధి ఆయనలోకే వెళ్తారు. ఆయన చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా నీకు బాగలేకపోతే నిన్నే చేస్తే నీలో రోగం అంతా కూడా ఆయనలోకే వెళ్తారు. అందుకనే పాప భారములు మోసుకుని పోవు అని గుర్తుపెట్టారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి దేవునికి స్తోత్రం. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ట్రైన్ కింద పడిపోయినాడు మంచోడా చెడ్డోడా? మంచోడు. గొర్రెలు వదిలేసి ఎత్తేశాడు. మనం ఏదైతే పరిశుద్ధమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి మనల్ని కాపాడడానికి వచ్చాడు. మనల్ని కాపాడడానికి రావటమే కాదు, మనల్ని అందరినీ కూడా రక్షించాడు. ఆయన ఎలుకతలు తిరుగుతున్నటువంటి వారిని ఎందరూ బోధించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇక్కడ మార్కు సువార్తలో 10వ అధ్యాయము 32 నుంచి 34 చూసినట్లయితే, యేసు తనకు సంభవించినవి శిష్యులకు వివరించి చెప్పాడు. ఆయన ప్రాణం విడిచిపెట్టడానికి ఈ యొక్క గమ్మత్తుగా ఉంటుందండి. అదే మార్కు సువార్త 10:32-34లో చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఆయన ప్రాణం పెట్టడానికి చాలా స్పీడ్గా వెళ్తుంటాడు అందరికంటే ముందు. ఏంటి ఇతను ఎంత దూరంగా వెళ్తున్నాడు అని అనుకుంటారు. ఆయన చేసి మనము ముందుగా జెరూసలేములోకి వెళ్తున్నాం, అక్కడ మనిషి కుమారుని పట్టుకుంటారు, కొడతారు, ఉమ్ము వేస్తారు, ముళ్ళ కిరీటం పెడతారు, చెదగొట్టేస్తారు, చంపేస్తారు. ఆయన 3వ దినం లేచి ఆరోహణమవుతాడు. దేవునికి స్తోత్రం. అని ఆయన శక్తిని కనపరిచినప్పటికి కూడా ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు. ఆ శిష్యులకే తెలియదు. ఇంత చక్కగా బోధ చెబుతున్నటువంటి శిష్యులకు తెలియటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. ఆయన ఎన్ని రీతిలుగా బోధించిన సరే వాళ్ళని వినిపించుకోలేదు. చివరకు వచ్చి ఆయన పట్టుకుని వెంటనే శిష్యులు ఏం చేశారు? ఆయన వదిలేసి పారిపోయారు. ఈ రోజులో మన సంఘాలు అటువంటి సంఘాలుగా ఉండదు. ఈ రోజుల్లో మనము మేలుని తీసుకొని కష్టాలు వచ్చేటప్పుడు పారిపోయినటువంటి వారముగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మన కష్టమంతా కూడా దేవుని మీద వేయాలి. మన శుక్రవారం మీరు చాలా మంది రాలేదు, చక్కని పాఠం దేవుడు ఇచ్చారు. మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన గుండె చెదరని వారిని బాగు చేయగలగాలి. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు గనుక మనం చింతపడవసరం లేదు. మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుతున్నా అని చూస్తున్నాడు. యాకోబులో ఉంటాడు, 1వ పేతురులో ఉంటాడు. ఎవరిని మిరుగుందనా అని తిరుగుతున్నాడు. ఆడు తిరుగుతున్నాడు సరే కదా, తన అనుచరులు ఉన్నారు బోల్డ్ మంది. తన అనుచరులు ఎవరో తెలుసండి? ఎక్కడ దేవుని మాటలు వినకుండా ఇష్టానుసార శరీర కార్యాలు నెరవేర్చుకొని చచ్చినటువంటి వాళ్ళే అతను అనుచరులు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళటానికి సిద్ధపడరు. అటువంటి అవకాశమును మనము దాన్ని కాలకన్నాలి. పరిశుద్ధమైన అవకాశాలను మనం పొందుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తామా? వెళ్ళాలి. కనుక అటువంటి స్థితిలో మన మనసంతా కూడా పెట్టడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము
పెట్టినని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ఆరాధనను మనం విడిచిపెట్టద్దు. మన సంఘాలను విస్తరింపజేద్దాం, మన కుటుంబాలన్నింటినీ కూడా కాపాడుకుందాం, మనము కాపాడబడదామని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు గారి మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించినంత సమయాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభా. ఇదరైనా నేడు మాత్రం మీరు మాట్లాడినటువంటి మాటలు నాయన గుడిలో పడేసి వెళ్ళిపోకుండా మేమందరం కూడా మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలను మేము తండ్రి నీ యొక్క కృపతో నింపినటువంటి మాటలను విడవక ఎడబాయక శక్తి కలిగినటువంటి వారుగా మమ్మల్ని నడిపిస్తూ నీ యొక్క ఆలయాన్ని అభివృద్ధిపరుచుకుంటూ సంఘాలను విస్తరింపజేస్తూ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ కొరకు మేము చేసేలాగా మమ్మల్ని బలపరిచి నడిపించుకోండి. ఇది నాయన లైవ్లో చేసినటువంటి బిడ్డలందరినీ జీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆయన ఇక్కడ నడిపిస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. ఆయన పాటలు పాడినటువంటి వారు, వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను యవనులను జీవించండి. ఆయన మా కోరికలు తీర్చగల శక్తి గల దేవ సమస్త మనవులు భారములు నీకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.